నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరితో ప్రముఖ సినీ రచయిత వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి మనస్తాపం చెందారా అనంటే అవుననే సమాధానం ఇప్పుడు వినిపిస్తోంది. అందుకే ఆయన వైసీపీతో పాటుగా రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పి ఉంటారనేటటువంటి చర్చకు తెరలేచింది. జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ కోసం సర్వము త్యాగం చేసినా దానికి గుర్తింపు లేదనే ఆవేదన పోసానిలో ఉందని అంటున్నారు పలువురు. 2 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ కేసు విషయమై ప్రస్తావించారు. కనీసం పోసాని విషయం పైన మాట మాత్రమైనా అనలేదు. రామ్ గోపాల్ వర్మ వైసీపీ కాదు, కానీ పోసాని వైసీపీ నాయకుడు, పార్టీ కోసం ఆయన ఎందాకైనా అనేలాగా ప్రత్యర్థులపైన ఘాటు విమర్శలు చేశారు. తిట్టాడు, తిట్టించుకున్నాడు. అలాంటిది తన గురించి పట్టించుకోకపోవడాన్ని పోసాని అవమానంగా భావిస్తున్నట్టు సమాచారం. అయితే కుటుంబ సభ్యుల నుంచి కూడా పోసానిపై ఒత్తిడి వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు ఆయన పైన రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చాలా చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. కేసులకు భయపడి కాదు, కానీ అధ్యక్షుడి నుంచి తగిన ఆదరణ లభించలేదనే ఆవేదనలో పోసాని అట్లాంటి ఆవేదన పోసానిలో కనిపిస్తోంది అని అంటున్నారు. అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. నమస్తే.